చక్రాపేట మండలంలో వ్యవసాయం లేదు మేడం. ప్రతి ఒక్కరు కూడా పాల వ్యాపారము, పాలతోనే బతుకుతున్నారు. అక్కడ వచ్చేసి 2 పశు వైద్యశాలలు ఉన్నాయి. 2 పశు వైద్యశాలలో సంవత్సరం నుంచి అర్హత కలిగిన డాక్టర్లే లేరు మేడం. 2 పశు నాగపెట్టపల్లి కానీ చక్రాపేట మండలంలో 2 హాస్పిటల్లో ఒక డాక్టర్ కూడా లేదు. మేము పోవాలంటే వేంపల్లి పోవాలి. వేంపల్లి వచ్చేసి మా ఒక మహాదేవపల్లి నుంచి తీసుకుంటే గంగారపల్లి మాకు 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు ఉంటుంది. కల్లూరుపల్లి ఎరుగుడు ఎత్తుకుంటే 45 కిలోమీటర్లు ఉంటుంది. పాయలోపల్లి నుంచి 30 కిలోమీటర్లు దూరం పోవాలి. ఆ ఆవును తీసుకుని ఆటోలు తీసుకుంటే 1500, 1000 రూపాయలు తీసుకుంటారు. ఒక డాక్టర్ కూడా లేదు. తర్వాత ఆ విషయంలో ఒక డాక్టర్ నిర్ణయించలేదు. ఒక సంవత్సరం నుంచి ఒక డాక్టర్ నిర్ణయించలేదు. అక్కడ ఉండే పరిస్థితి రైతులు ఏ విధంగా బాగుపడతారో పశువులకు చూపించుకోవాలంటే ప్రతి పశువు చిన్న గొర్రెలు ఉన్నాయి, పొట్టే గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్ని దాంట్లో జిల్లాలోనే పాల ఉత్పత్తి జిల్లాలో చక్రాపేట మండలం మొదటి స్థానం మేడం. అటువంటి దాంట్లోనే డాక్టర్లు లేకపోతే మేడం. అదేవిధంగా దానా అక్కడ నీళ్లు లేవు, కరువు, అక్కడ మేత లేదు, గడ్డి లేదు, ఏమీ లేదు. కానీ మీరు ఏదైనా దానా అక్కడ సప్లై చేస్తే బాగుంటుంది. 6 నెలలకు వచ్చి ఒకసారి మీరు 5 టన్నులు ఏమిస్తారు సార్ చక్రాపేట మండలం. 5 టన్నులు సార్లు ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా డాక్టర్ మేడం గారు గుర్తుపెట్టుకోవాలి, మీరైనా వాళ్ళు పెట్టించుకోరు మేడం. డాక్టర్ ఒక్క డాక్టర్నే నిర్ణయించండి మేడం అక్కడ. ఓకే, మొబైల్ లేదా? మీరు చెప్పి కరెక్టే. మొబైల్ లేదా? మీరు చెప్పి కరెక్టే. వేపల్లిలో ఏడి పోస్ట్ డాక్టర్ పోస్ట్ ఉన్నది ఆదిల్ భాష అని. ఆయన నాగుకుంటపల్లికి 3 రోజులు, చక్రపేటకి 3 రోజులు వేసాము. ఆ విధంగా జరుగుతుంది. అంటే మీరు అన్నట్లు ఫుల్ఫిల్ గా అక్కడైతే ఖాళీగా ఉంది. ఇప్పుడు పోస్ట్ డాక్టర్ గారికి ఎంత వేంపల్లి, ఎంత పశువులు ఇది 3 రోజులకు ఇది ఎంత దూరం ఉంది. నాగపెట్టపల్లి ఆడుంది, చక్రాపేట ఆడుంది. తప్పకుండా డాక్టర్ కాదు బాబు, అయినా కూడా డాక్టర్ ఉండాలి. కావాలంటే వేంపల్లి అంటే డాక్టర్ మా గాడి వచ్చి పడతారు సార్. ఆయన రావాలనే బరువే, మేము పోవాలనే బరువే. వేంపల్లి తక్కువ ఉండరు పశువులు చూపించుకునే వాళ్ళు. ఆడ మాత్రం ఎన్నో పశువులు ఉన్నాయి. ఆ డాక్టర్ ఆడతాడు సార్. 3 రోజులు ఆడా, 4 రోజులు అంటే ఎట్లయితుంది సార్? ప్రస్తుతానికి అయితే పోస్టింగ్ ఖాళీ ఉండేందుకు అతను చేసిన తర్వాత ఇంకా అలాగే మొబైల్ వెహికల్ కూడా పంపిస్తున్నాము. వస్తా ఉన్నాయి, చేస్తారు. పోస్టింగ్ ఖచ్చితంగా చూడండి సార్. ఖచ్చితంగా ఇంతవరకు మీరు అన్నట్టుగా 13 పెయింట్లు లాగా ఇచ్చామన్నా మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాం, ఎక్కువ చేస్తాం.